తీసుకోవడం. సో స్వప్నిక గారు ప్రస్తుతం మనతో ఉన్నది ఇన్స్టాగ్రామర్ యూట్యూబర్ రెండా ఆమె నటి మరి కొంచెం ఎలా అనిపించింది I20? నమస్తే అండి, నా పేరు స్వప్నిక, మౌత్ ఆర్టిస్ట్ని, డాన్సర్ని, మాది శ్రీకాకుళం. I20 మూవీలో ఒక చిన్న రోల్ చేశాను. అది ఇన్స్పిరేషన్గా ఉంటుందని మా శ్రీకోటి అన్నయ్య మ్యూజిక్ డైరెక్టరు. సో అన్నయ్య చెప్పారు కంపల్సరీ చేస్తానని అని చెప్పాను. I20 మూవీ డైరెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా పిలిచి మీరు ఈ రోల్ చేయాలి, ఇన్స్పైర్గా ఫీల్ అవుతారు జనాలు అన్నారు. మూవీ అయితే చాలా బాగుంటుందండి. ట్రైలర్ బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులందరూ ఈ మూవీని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక లవ్ ఫెయిల్యూర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ చాలా బాగుంటుంది. మీరు చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ మీకు కథ చెప్పినప్పుడు ఏమనిపించింది? మీకు కంపల్సరీ చేయాలనిపిస్తుంది లేదా నాకు ఆఫర్ వచ్చింది లే చేద్దాం అనుకున్నారు? సో నేను ఆఫర్గా ఫీల్ అయ్యాను సార్. అదేవిధంగా జనాలకి ఏదో ఒకటి మనం మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఆ రోల్ని అయితే చేశాను. రీల్స్ కూడా బాగా చేస్తున్నారు, డ్యాన్స్ అవన్నీ కూడా ఎలా వీల్ అవుతుంది? మీకు ఎవరైనా కొరియోగ్రాఫర్ లేకపోతే మీ సొంతమైన? లేదు సార్, నేనే చేసుకుంటాను ఓన్గా. హీరోస్ డ్యాన్స్ చేస్తే అది నేను చూసి ఒక ప్రాక్టీస్ చేస్తాను. వీలైనంత వరకు 2 or 3 టేక్స్లోనే ఫినిష్ చేయడానికి కష్టపడతాను. జనాలు కూడా ప్రేక్షకులు కూడా నన్ను అంతగా అభిమానించి ఆదరించి నాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెగిటివ్ కామెంట్స్ అనేవి తీసుకోను, ఓన్లీ పాజిటివే తీసుకుంటాను. నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సో అది పక్కకు పెట్టేస్తాను. నేను వాళ్ళు కూడా టైం స్పెండ్ చేసి నా సక్సెస్ కోసం వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్ పెడుతున్నారని హ్యాపీగా ఫీల్ అవుతాను. సరిపోయే ఫేమ్ రావాల్సిన ఫేమ్ వచ్చిందా అనిపిస్తుందా? ఈ ఫేమ్ చూసి మీరేమనుకుంటారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫేమ్ అనేది పవన్ కళ్యాణ్ అనే బొమ్మతోనే వచ్చేసింది నేను డ్రాయింగ్ వేసినప్పుడే. సో అది నాకు ఎప్పటికీ కూడా ఆ ఆదర అభిమానాలు ఇంకా ఉన్నాయి, ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు కనుక ఆంధ్రాలో ఏంది పరిస్థితి, వస్తారా సార్? ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ కూటమి వస్తారా? సార్ అలా అయితే చెప్పలేను. సో రాజకీయం వైపు అయితే కష్టం నేను. సో థ్యాంక్ యూ. ఇంకేమైనా ఆఫర్స్ ఉన్నాయి? లేదు సార్, సాంగ్స్ ఇలాగే చిన్న చిన్న రోల్స్ ఏవైనా ఆఫర్లు ఉంటే చేస్తాను. ఇబ్బంది వల్ల సందర్భాలు ఏమైనా ఉన్నాయి? లేదు సార్, ఇబ్బంది పడే సందర్భాలు లేదు. రీసెంట్గా జ్యోతిక మేడం, రాజ్ కుమార్ సార్తో ఒక మూవీ తీసాము. మూవీ మంచి సక్సెస్ అయింది, హిందీ మూవీ అది. చాలామంది కూడా కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు, అన్నీ ఉన్నా కూడా. కొంతమంది ముందుకు ఎలాంటి ఇబ్బంది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎప్పుడూ ఏమీ లేదు అని బాధపడకండి, ఉన్నదాంట్లో అడ్జస్ట్ అయిపోవాలి, ఉన్న దాంట్తోనే సర్దుకోవాలి. నేనైతే లేదు అని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నాకు ఏం లేకపోయినా ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో నేను ముందుకు సాగుతున్నాను. మీరు కూడా అలానే మీ గుండె ధైర్యం, మనోధైర్యంతో ముందుకెళ్ళాలని నేను భావిస్తున్నాను. నా పేరు కొవ్వాడి స్వప్న, బట్ అందరూ స్వప్నిక అని మీ ఆదరాభిమానంతో నన్ను పిలుస్తారు. థ్యాంక్ యూ.